గారు రాష్ట్ర నాయకులు. హలో హలో శాంతి కుమార్ గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. అందరూ కూడా సైలెంట్గా ఉండాలి. కార్యకర్తలందరూ కూడా సమన్వయం పాటించాలి. రాష్ట్ర అధ్యక్షుల యొక్క ప్రోగ్రాం కాబట్టి ఎవరు కూడా ఏమాత్రం డిస్టర్బెన్స్ కాకుండా అందరు దయచేసి ముందర కూర్చోవాలి. అందరు దయచేసి యువమోర్చా అందరు కూడా శ్రీనాథ్ నాగరాజ్ అందరు కూడా ముందుకోవాలి. అందరూ కూడా ముందుకోవాలి. ఎవరు కూడా అరవద్దు దయచేసి. ఎవరు అరవద్దు. నాగరాజ్ కూర్చోండి. అందరూ ఎవరు అరవద్దు దయచేసి. పార్టీ పైన అధ్యక్షుని పైన గౌరవం ఉంటే ఎవరు కూడా అరవద్దు దయచేసి. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం బీజేపీ. ఎవరు కూడా అందరూ రండి దయచేసి. పార్టీ పైన గౌరవం ఉంటే అందరు ఎన్నుకోవాలి. కిరణ్ అందరూ మైక్ సూచన గమనించాలి. అందరూ స్టేజ్ దిగాలి. Go back, Shanti Kumar! కూర్చోవాలి. దయచేసి అందరు కూడా కూర్చోవాలి. అందరూ కూడా అట్లే కూర్చోవాలి. ఇప్పటికి ఆలస్యం అయిపోయింది కాబట్టి అందరు కూడా కూర్చోవాలి. కె రాములు గారు ఎక్కడున్న వేదికపైకి రావాలి. కె రాములు గారు వేదికపైకి రావాలి. అందరు కూడా కిందికి దిగాలి.
మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామిని పుల్లభుసృమిద సుమదలశోభిని సుహాసినిం సుమధురభాసినిం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. భారత్ మాతాకి భారత్ మాతాకి. అందరు కూడా కూర్చోవాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈరోజు మన యొక్క ప్రీతమ నాయకుడు మన రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారి యొక్క పాలమూరు జిల్లా పర్యటన సందర్భంగా ఈరోజు బాలనగర్ నుంచి కూడా వారికి మన యొక్క పార్లమెంట్ సభ్యులు అరుణమ్మ గారికి ఘనమైన స్వాగతం పలికారు. పెద్ద మొత్తంలో యువకులు మహిళలు వచ్చి స్వాగతం పలకడం జరిగింది. అదేవిధంగా రాజాపూర్లో కూడా పెద్ద మొత్తంలో జడ్చలలో కూడా పెద్ద మొత్తంలో స్వాగతం పలికి ఈ యొక్క కార్యక్రమానికి 2 గంటలు ఆలస్యమైనప్పటికీ కూడా అందరూ ఇక్కడ వేచి చూస్తున్న మీ అందరు కూడా అభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి. అందరు కూడా దయచేసి సమావేశానికి సహకరించాలి. లేట్ అయిన కొద్దికి వచ్చినటువంటి అందరు కూడా సహకరించాలి. ఇప్పుడు మన యొక్క అధ్యక్షులు రామచంద్రరావు గారు మనకందరికీ కూడా సుపరిచితులే. ఎందుకంటే గతంలో వారు ఇక్కడ ఎమ్మెల్సీగా పనిచేశారు. భారతీయ జనతా పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించారు. మన యొక్క రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా రామచంద్రరావు గారు అన్ని మీరు అందరూ కూడా కొద్దిగా కూర్చోండి దయచేసి. శ్రీకాంత్ పండి ముందుకు పండి. అందరు కూడా కూర్చోండి. అందరు అట్లా కూర్చోండి. అందరు కూర్చోండి. 1 అవర్లో ప్రోగ్రాం కంప్లీట్ అయిపోతుంది. మన రామచంద్రరావు గారి నాయకత్వంలో అందరం కూడా పెద్ద మొత్తంలో ఇక్కడికి వచ్చాం కాబట్టి వారికి అందరం కూడా సప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా సప్పట్లతో స్వాగతం పలకాలి. అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి సహకరించి కూర్చోవాలి. వారు రామచంద్రరావు గారు చిన్నతనంలోనే మన యొక్క భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం పట్ల ఆకర్షితులై అనేక బాధ్యతలు నిర్వహించారు. వారు మొట్టమొదటిగా రైల్వే డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడే డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ లీడర్గా వారు బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా ఓయూ లా కాలేజీలో ఏబీఏపీ లీడర్గా, నాంపల్లి బార్ అసోసియేషన్ దాంట్లో కూడా వారు జనరల్ సెక్రటరీగా అధ్యక్షులుగా కూడా వారు గెలవడం జరిగింది. అదేవిధంగా స్టేట్ కౌన్సిల్, నేషనల్ కౌన్సిల్ బార్ అసోసియేషన్ మెంబర్గా కూడా వారు పనిచేశారు. అదేవిధంగా హైకోర్టులో సీనియర్ కౌన్సిల్ సభ్యులుగా వారు పనిచేశారు. పార్టీలో యువమోర్చాలో రకరకాల బాధ్యతలు నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు వారు అనేక ఉద్యమాలు చేసి దాదాపుగా 14 సార్లు వారు జైలుకు పోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా నిష్ణాతుడై సిద్ధాంతం పట్ల పూర్తి నిబద్ధతతో పార్టీలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఇది ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడైనారు. కాబట్టి మనందరి తరపు నుంచి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సిటీ కాలేజ్ ప్రెసిడెంట్గా వారు అప్పుడే గెలవడం జరిగింది. స్టేట్ పార్టీలో జిఎస్గా స్పోక్స్ పర్సన్గా ఉంటూ అనేక విషయాలపైన ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు అవగాహన కలిగించడంలో వారి ప్రముఖ పాత్ర వహించారు. కాబట్టి వారి యొక్క నాయకత్వంలో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో మనం ఇక్కడ అన్ని గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు గెలుచుకొని పాలమూరు జిల్లా నుంచి వారికి పూర్తిగా అండదండలుగా ఉంటూ వారి యొక్క నాయకత్వాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో ఆస్వాదించుకొని మనం రాబోయే ఎలక్షన్లో పూర్తిగా గెలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎందుకంటే చాలా వెహికల్స్ రకరకాల ట్రాఫిక్ వల్ల ఇప్పటిదాకా ఆలస్యమైంది. కాబట్టి వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మాట్లాడేందుకు అర్హులు ఉన్నారు. కానీ చాలా కొంత సమయం ఉంది. కాబట్టి ముందుగా మాజీ అధ్యక్షులు
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరబ్రహ్మచారి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వెనుక ఉన్నోళ్ళు దయచేసి ఈ యొక్క కార్యకర్తల సమావేశం కాబట్టి అందరూ కూడా కిందికి దిగండి, దయచేసి కిందికి దిగండి. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి మీ స్థానాల్లో కూర్చుంటే బాగుంటుంది. కార్యక్రమము మనము దిగ్విజయంగా నిర్వహించుకుందాం. మన పాలమూరు జిల్లా అంటే క్రమశిక్షణకు పేరున్నటువంటి జిల్లా. ఈ యొక్క పాలమూరు అంటేనే సంస్థాగతంగా పట్టుకున్నటువంటి జిల్లా కాబట్టి మనం అందరం కూడా సంయమనం పాటించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. వేదికమైనటువంటి పెద్దలు, గౌరవనీయులు పెద్దలు, ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథి మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామచంద్రరావు గారికి స్వాగతం, సుస్వాగతం. అదే రకంగా మన ముద్దుబిడ్డ ఎంపీ అరుణక్క గారు మరియు వేదికమైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా నమస్సమాంజలు. మనం భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఉన్నటువంటి ఎన్నికల్లో మన రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకున్నాం. ఘనంగా ఈరోజు పాలమూరు జిల్లాకు స్వాగతం పలికినాం. అందరం కూడా జయ ధ్వనాలతోటి మనం మొత్తం కూడా పెద్ద ర్యాలీ నిర్వహించి ఈ యొక్క సభా ప్రాంగణానికి వచ్చినాం. కాబట్టి మనం అందరం కూడా మన యొక్క గౌరవనీయమైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు కూడా మనం గౌరవించుకోవాల్సిన తీరుగా మనం గౌరవించుకోవాలి. ఈ రకమైనటువంటి ఇబ్బందులు కాకుండా మనం, ఎందుకంటే ఈ యొక్క సభ అన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి సభ కాబట్టి మన అందరూ కూడా సంయమనం పాటించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. మన జిల్లా సంస్థాగతంగా కాకుండా గతంలో కూడా మనం ఎమ్మెల్యేలు గెలిచినాం, ఎంపీలు గెలిచినాం. ప్రస్తుతం మనము గౌరవ ఎంపీ గారిని కూడా గెలిపించుకున్నాం. ఈ రకమైనటువంటి ఎదుగుదలలో మనం ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో కూడా మనం అనేక రకమైనటువంటి గ్రామ పంచాయతీలే కానీ, ఎంపీటీసీలే కానీ, జడ్పీటీసీలే కానీ అన్ని రకాలుగా కార్పొరేషన్స్ ఎన్నికలు వస్తాయి కాబట్టి వాటన్నిటిని గెలుపుకోవడానికి మన పెద్దలందరూ సందేశం ఇస్తారు. కాబట్టి మనం అందరూ వచ్చే ఎన్నికలకు సంసిద్ధం కావాలని సందర్భంగా తెలియజేస్తూ, పాలమూరు జిల్లా అంటే పేద జిల్లా, వలస జిల్లా అన్నటువంటిది మనం అందరం కూడా చూసినాం. ఎన్నో రకమైనటువంటి కాంగ్రెస్ పాలనలో కానీ, టీఆర్ఎస్ పాలనలో కానీ మన పాలమూరు జిల్లాను ప్రతి ఒక్కరు కూడా మేము అభివృద్ధి చేస్తాం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. ఈ మధ్యన మన ఎంపీ గారు కానీ మనలో వచ్చిన తర్వాత మనకున్నటువంటి ఫండ్స్ కానీ ఈ యొక్క పాలమూరు జిల్లాలో సమృద్ధిగా వస్తున్నాయి. మనకు కొత్త బైపాస్లు వస్తున్నాయి. ఈ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాం కాబట్టి మనకు కూడా ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్ లోపల ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకత్వం ఖచ్చితంగా మనం యొక్క పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎంతో కాలంగా మనకు పెండింగ్ ఉంది. దాన్ని కేసీఆర్ గారు పూర్తి కాకముందనే వాటిని నేను కంప్లీట్ చేసినటువంటి ఉద్దేశంతో ప్రారంభం చేసినాడు. ఇప్పటి వరకు కూడా సరైన నిధులు లేదు, ల్యాండ్ ఎక్వేషన్ లేదు, ఏదైతే భూ నిర్వాసితులు కూడా ఇప్పటి వరకు కూడా పూర్తిగా వాటి ఇవ్వలేదు. ఈ రకమైనటువంటి ఏదైతే లోటుపాటు ఉన్నావో వాటన్నిటి కూడా పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మనం అనేక రకమైన సస్యశ్యామలుగా మన యొక్క పొలాలన్నీ కూడా మనం మంచిగా చేసుకొని మనం యొక్క వలసలు నివారించుకోవాలంటే ఇటువంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి. జూరాల ఉంది, జూరాల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి 17 టీఎంసీ ఉంటే కేవలం 2 టీఎంసీ వాటర్ తోటే మనము కొట్టుమిట్లాడుతున్నాం. వీటన్నిటి కూడా మనకు మంచి నాయకత్వం ఉంది కాబట్టి మన జిల్లాను సస్యశ్యామలం చేసుకోవాలంటే యొక్క ప్రాజెక్టులే కాదు, అనేక రకమైనటువంటి ఇండస్ట్రీస్ కానీ అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మనం నోచుకోవాలి. గతంలో మనకు ఇక్కడ అనేక రకమైన ప్రాజెక్టులు వచ్చినా సరైనటువంటి నిధులు కేటాయించకపోయినా, సరైనటువంటి భూములు కేటాయించకపోయినా మనము ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు అనేటువంటి తరలిపోయినాయి. పాలమూరు గోకుల్ అనేటువంటి ప్రాజెక్టు మన ప్రాంతానికి వచ్చింది. ఆ మనకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 150 ఎకరాలు ఇస్తే ఆ గోకుల్ ప్రాజెక్టు ద్వారా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 1000 గోవులతోటి మనకు సమృద్ధి అయినటువంటి పాలనే కానీ ఈ యొక్క పాలమూరు పేరును కూడా నిలుపుకోవడానికి ఆ ప్రాజెక్టు కేంద్రం శాంక్షన్ చేస్తే ఇక్కడ లోకల్ ఉన్నటువంటి నాయకత్వము కనీసం భూమి కేటాయించలేదు. అదే రకంగా పేద జిల్లా అనేటువంటి నారంపేట జిల్లాలోన కనీసము ఈ యొక్క ప్రాజెక్ట్ అక్కడ పెడదామంటే కూడా దామరగిరి ప్రాంతంలో భూ సమస్య వల్ల మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చేసింది. అయినా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడున్నటువంటి రోనాల్డ్ రోస్టు ఈ యొక్క భూమి కేటాయింపు కొరకు ప్రతిపాదన చేసినా కానీ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు దాన్ని
కంప్లీట్ గా చేయలేకపోయారు. ఈ రకంగా మనకు సైన్స్ స్కూల్ కూడా ఈ యొక్క ప్రాంతానికి వచ్చింది. ఈ స్కూల్ ను కూడా మనము ఇక్కడ చేసుకోలేము. ఈ మధ్యనే మన ఎంపీ గారు కూడా ఆ యొక్క సైనిక స్కూల్ గురించి ఈ యొక్క పార్లమెంట్ లో అక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మనం పునాదులు వేసుకుంటే మన పాలమూరు జిల్లా పటిష్టంగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా మనం ఎన్నికల్లో గెలిచి ఈ యొక్క జిల్లాను అభివృద్ధిలో తీసుకొస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ అన్న. ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మన పార్లమెంట్ కన్వీనర్, ప్రస్తుతం స్థానిక సంస్థల ఎలక్షన్స్ యొక్క జిల్లా కన్వీనర్ డోగూరు పవన్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతా की, భారత్ మాతా की, జై బీజేపీ, జై బీజేపీ. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం. సభాధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, మన ముఖ్య అతిథి అయినటువంటి మరి రాష్ట్రంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించి మన అధ్యక్షులు పెద్దలు రామచంద్రరావు గారు, మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి డికే అర్ణమ్మ గారు, వేదికలు అలంకరించిన పెద్దలు, ముందు ఉన్నటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. రామచంద్రరావు గారు అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్కు రావడం, మీరు ఇంత పెద్ద ఎత్తున మరి స్వాగతం పలికినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా వర్షం ఉన్నా కూడా చాలా మంది కూడా రోడ్ల మీద షాద్ నగర్, రాజాపూర్, బాలానగర్, మరి జడ్చర్ల దగ్గర కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వాళ్ళకి స్వాగత వర్షంను కూడా వాళ్ళు పట్టించుకోకుండా స్వాగతం పలికారు. అదేవిధంగా మరి ఈరోజు రాజకీయ పరిస్థితులు చూస్తే మనం చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరికీ కూడా తెలుసు. టిఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా కూడా తెలుసు. స్థానిక ఎన్నికలు మరి రేపో మాపో అన్నట్టున్నాయి నోటిఫికేషన్స్ ఇవ్వడానికి. కాబట్టి అందరం కూడా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. సగం కంటే ఎక్కువ మండలాల్లో ఇప్పటికి మీటింగ్స్ అయినాయి. మరి అందరినీ కూడా వారి అభ్యర్థులు ఏ రిజర్వేషన్ వస్తే ఎవరు ఉండాలనేటటువంటి అభ్యర్థులను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సూచన తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అధ్యక్షుల వారి పర్యటన తర్వాత వచ్చే వారం నుంచి మీటింగ్స్ ఉంటాయి. మనము ఎంపీటీసీలను కానీ, సర్పంచ్లను కానీ, వార్డు మెంబర్లకు కూడా అందరిని కూడా మనము లిస్ట్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ ప్రక్రియ వచ్చే వారం నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే 6-7 వారాలు మనము కార్యకర్తల గురించి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇప్పట్లో ఎన్నికలు లేవు. మన కార్యకర్తలను ఈసారి మనము గెలిపించుకుంటే మరి పెద్ద ఎత్తున మనకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనకు రిజల్ట్స్ అదే విధంగా ఉంటాయి. కాబట్టి మన మీటింగ్స్ కొన్ని మండలాల్లో చూస్తే ఎప్పుడు లేని విధంగా వార్డు మెంబర్లకు 2-3 కూడా పోటీ పడేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. అది చాలా ఆరోగ్యకరమైన పరిస్థితి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి రాబోయే 6-7 వారాలు మీరు పార్టీకి పూర్తి సమయం ఇవ్వాలని కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి మనం పెద్ద ఎత్తున కర్తల ధ్వనులతో రామచంద్రన్న గారికి స్వాగతం పలకాలని మీ అందరి కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు పద్మనాభరెడ్డి గారు నేషనల్ కౌన్సిల్ సభ్యులైన తర్వాత మొట్టమొదటిసారిగా మన యొక్క అధ్యక్షులు ఈ ప్రాంతానికి వచ్చారు కాబట్టి వారు సన్మానిస్తున్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, డికే అరుణ గారి నాయకత్వం. ఇప్పుడు మన ప్రియతమ నాయకురాలు, జనహృదయ నేత, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఈ యొక్క పార్లమెంట్ సభ్యులు డికే అరుణ గారిని మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
రాష్ట్ర బీజేపీ యొక్క రథసారథిగా నియామకమైన తర్వాత మొదటిసారిగా పాలమూరు జిల్లాకు విచ్చేసినటువంటి తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ రామచంద్రరావు గారికి మన మాజీ జిల్లాలో మనకు శాసన మండలి సభ్యులు కూడా పనిచేసినారు. వారికి హృదయపూర్వకంగా మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు జిల్లా పార్టీ కార్యకర్తలందరి తరఫున నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున, ఎందుకంటే పేర్లు తీసుకొని ఇప్పటికి ఆలస్యమైంది, ఇంకా నారాయణపేట కార్యక్రమంలో పోయేది ఉంది, తర్వాత అధ్యక్షుల వరకు మాట్లాడి కూడా సమయం ఇవ్వాలి కాబట్టి నేను పేర్లతో సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. పేర్లు తీసుకొని వేదిక మీద ఉన్నటువంటి అందరికి కూడా వేదిక ముందున్నటువంటి కార్యకర్తలందరికీ, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కార్యకర్తలతో సమావేశం కావాలని, అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత ప్రతి జిల్లాలో పర్యటించాలి, ప్రతి కార్యకర్తను కూడా కలుసుకోవాలి, పార్టీని బలోపేతం చేయాలి, ప్రతి జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలని, రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గెలవాలని, రాబోయే కాలంలో మనం అధికారంలోకి రావాలంటే స్థానిక సంస్థల్లో మన కార్యకర్తల గెలుపు, స్థానికంగా మన యొక్క బలాన్ని పెంచుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశమని, ఈ అవకాశాన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కార్యకర్తలకు అందరికీ కూడా మార్గదర్శనం చేయడానికి ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు గ్రామాన ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనేటటువంటి ఆలోచన ఇలా ప్రజల లోపల ఉంది. ఈ ఆలోచనను మనమంతా కూడా నిజం చేయాల్సిన బాధ్యత మన కార్యకర్తలందరిపైన ఉంది. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసినటువంటి అన్ని పథకాల విషయంలో ఇప్పటికే అనేక సార్లు మనం ప్రజల్లోకి వెళ్ళినాం. ఇంటింటికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతి కార్యకర్త ఇంటింటికి కూడా వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ద్వారా మనం పొందుతున్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతి ఒక్కరికి ఫ్రీగా అందిస్తున్నటువంటి రేషన్ బియ్యమే కానీ, రైతులకు అందిస్తున్నటువంటి కిసాన్ సమ్మాన్ నిధి కింద అందిస్తున్నటువంటి 6,000 రూపాయల రైతుల సహకారమే కానీ, అదేవిధంగా రైతులకు సబ్సిడీ కింద అందిస్తున్నటువంటి ఎరువులే కానీ, ఒక్కొక్క ఎకరాకి ఒక్కొక్క రైతుకు 20,000 పైన ఈరోజు లబ్ధి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని ప్రతి రైతు కూడా తెలిపాల్సినటువంటి అవసరం మన పైన ఉంది, మన బాధ్యతగా ఉంది. అదేవిధంగా అంగన్వాడీ స్కూళ్లలో పిల్లలకు పెట్టే పౌష్టికాహారం కానీ, బాలింతలకు పెట్టేటటువంటి పౌష్టికాహారం కానీ, గర్భిణీలకు పెట్టేటటువంటి పౌష్టికాహారం కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఆ యొక్క అంగన్వాడీలకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలిపాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే స్కూళ్లలో మిడ్ డే మీల్స్ అంతా కూడా స్కూళ్లలో ఏదైతే అందిస్తున్నారో మధ్యాహ్న భోజనం పిల్లలకు, అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అందిస్తామనే విషయం తెలిపాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో రోజు కూడా ప్రజలు పొందుతున్నటువంటి లబ్ధి. ఈ చిన్న చిన్న విషయాలు అనిపించవచ్చు మనకు, కానీ పెద్ద ఎత్తున హాస్టళ్లలో భోజనం కానీ, మధ్యాహ్నం స్కూల్లో పిల్లల భోజనం కానీ, వాళ్ళకు యూనిఫామ్లు కానీ, వాళ్ళకు బుక్కులు కానీ,
ప్రతి ఒక్కటి కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతున్నటువంటి సహాయాన్ని మన కార్యకర్తలు ఇంటింటికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా గిట్టుబాటు ధరతో రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తా ఉన్నారు. ఒకప్పుడు 2014 కంటే ముందు 1300 ఉన్నటువంటి బియ్యం ఇలా దాదాపు 2400కి ఇలా రైతులు అమ్ముకుంటా ఉన్నారు, ఎంఎస్పీతో కొంటున్నారు. అంటే రైతులకు పెద్ద ఎత్తున పైక సబ్సిడీ ఇస్తూ ఎరువుల దగ్గర వాళ్లకు ఆదాయం ఖర్చు తగ్గిస్తూ వాళ్ళు పండించినటువంటి పంటకు మద్దతు ధర ఇచ్చి ఈరోజు రైతులను పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం రైతుకు మద్దతు నిలిచిన విషయం మనం తెలిపాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామాన రైతులకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక పథకాల విషయంలో మీకు అందరికీ కూడా ఇంతవరకే కొన్ని బుక్కులు ఇచ్చినారు, లీఫ్లెట్ ఇచ్చినారు, ప్యాంప్లెట్ ఇచ్చినారు. కార్యకర్తలందరూ మరోసారి వాటిని అంతా తీసుకొని గ్రామాల్లో ఇంటింటికి తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజలకు మాట ఇచ్చి ఎన్ని హామీలు అంటే 6 హామీలని మాట చెప్పి 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది. 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు 2 లక్షల రుణమాఫీ అని కొంతమందికే చేసిండ్రు. రైతు బంధు 15,000 ఇస్తాం సంవత్సరానికి అని చెప్పి 12,000 చేసి అది కొద్ది మందికే ఇచ్చిండ్రు. రైతు కూలీలకు సంవత్సరానికి 15,000 అన్నారు, ఇప్పటిదాకా 12,000 అని ఆ మాట కూడా ఎవరికి ఇవ్వలేదు. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు ఎకరాకి, ఎక్కడ కూడా కౌలు రైతులకు ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇట్లాంటి అనేక పథకాల విషయంలో స్కూల్లో అంటే పాఠశాలలో చదువుకుని కాలేజీలు ఎవరికి వచ్చి ఆడపిల్లలు ఎవరైతే డిగ్రీ చేస్తున్నటువంటి విద్యార్థులకి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామనేటువంటి మాట చెప్పిండ్రు, ఆ మాట తప్పిండ్రు. అమ్మాయిలు పెళ్లి చేసుకుంటుంటే ఆడపిల్లల పెళ్లి అవుతుంటే కళ్యాణ లక్ష్మి అని 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు, అది మాట తప్పిండ్రు. ఇట్లా ప్రతి ఒక్క పథకంలో 2,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తామన్నారు, మాట తప్పిండ్రు. ప్రతి ఇంటికి 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు, మాట తప్పిండ్రు. ఇట్లా ప్రతి ఒక్క తప్పిన మాటలన్నిటి మీద కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మన బాధ్యత మన పైన కార్యకర్తల పైన ఉందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి కార్యకర్త కూడా ఇవాళ గ్రామాల్లో ప్రజలు ఎక్కడైతే ఇందిరమ్మ ఇండ్లు అని మన వాళ్ళు ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని కేవలం వాళ్ళ కార్యకర్తలకు ఆ ఇండ్లు ఇస్తున్నారు. ఎక్కడైతే పేదవాళ్ళు నిజంగా అర్హులు ఉండి వాళ్ళకి ఇల్లు రాలేదో అటువంటి ఇండ్లు అర్హత ఉండి రాని వాళ్ళ విషయంలో మనం పోరాటం చేసి ధర్నాలు మండల స్థాయిలో కానీ జిల్లాల స్థాయిలో కానీ ధర్నాలు కూడా మనం తయారు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. పేదవాళ్ళకి ఎవరెవరికి ఇల్లు రాలేదో వాళ్ళ కోసం మన పార్టీ కార్యకర్తలు మండల స్థాయిలో ధర్నాల కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడికెళ్ళినా అమ్మ కాంగ్రెస్ వాళ్ళకి రాసుకుంటుందని పేర్లు, వాళ్ళ కమిటీ అంట వాళ్ళ పేర్లే రాసుకుంటుందని చెప్తున్నారు. మన కార్యకర్తలు కూడా మనం చెప్పినాం, ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే నిరుపేదలు మిగిలిపోయిందో వాళ్ళ సర్వే పూర్తయ్యేటువంటి లేని వాళ్ళకి ఎవరికైతే ఇంతవరకు ఇల్లు ఇవ్వకున్నారో అటువంటి లిస్టులన్నీ కూడా మీరు ఫైనల్ చేసి ఇవ్వనే విషయాన్ని తెలపడం జరిగింది. మనం పోరాడడం వాళ్ళ కోసం సాధ్యమైనంత వరకు వారికి ఇల్లు ఇప్పించడానికి ప్రయత్నం చేద్దాం అనే విషయాన్ని కూడా ప్రతి కార్యకర్తకు ప్రతి మండలాధ్యక్షుడు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాల్లో మనమంతా కూడా ఈ ప్రభుత్వం ఎక్కడైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉన్నదో వాటిపైన పోరాటాలు చేయాల్సినటువంటి బాధ్యత అవసరము ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల ముందు మన అందరిపైన ఉందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఆ దిశగా మన కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండి ప్రతి మండల కేంద్రంలో కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన వాళ్ళు అమలు చేయనటువంటి హామీలపైన పోరాటాలు చేయాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నాను. ఆ దిశ మనం ముందు గజాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నాను. అదే కాకుండా ఇవాళ మన జిల్లా అభివృద్ధి విషయానికి వస్తే, సాగునీటి ప్రాజెక్టుల విషయానికి వస్తే మన జిల్లాలో పాలమూరు రంగారెడ్డి, ముఖ్యంగా ఈ పాలమూరు పార్లమెంటులో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జూరాల దగ్గర నుంచి నీళ్లు తీసుకొని కనుక చేసుంటే ఈ పాటికి మహబూబ్ నగర్ పార్లమెంట్లోని అన్ని నియోజకవర్గాల్లో సాగునీరు అంది ఉండేది రైతులకి. అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం
జురాలం నుంచి కాకుండా తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్లో నార్లాపూర్ దగ్గర నీళ్లు తీసుకొని ఇంకా పెట్టడం వల్ల ఈరోజు ఆ నీళ్లు మనకు రానటువంటి దుస్థితి ఏర్పడింది. పాలమూరు రంగారెడ్డి పేరు మాత్రమే పాలమూరు రంగారెడ్డి. ఆడ పాలమూరు లేదు, రంగారెడ్డి లేవు, రెండు లేవాడ. ఆడ నాగర్ కర్నూలు నల్గొండకు పోతాయి నీళ్లు, పాలమూరుకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మనం అంతా కూడా ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. పాలమూరు రంగారెడ్డి పాత డిజైన్ ఏదైతే 7 నియోజకవర్గాలకు నీళ్లు ఇవ్వాలని ప్రతిపాదన ఉండెనో దానికి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేపట్టాలనేటటువంటి విధంగా మనమందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దాన్ని కూడా మనం ఆ ఉద్యమాన్ని కూడా సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కార్యకర్తల్ని కోరుతా ఉన్నా, రైతులను కోరుతా ఉన్నా. అది చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి. ఆ పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలి. అటు నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ ద్వారా కొంత భాగం దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు అందుతా ఉంది. ఇంకో 10-12 లక్షల ఎకరాలకు నీళ్లు అందితేనే పాలమూరు జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ఈ యొక్క జిల్లాలో ఈ మిగిలిన ప్రాంతానికి నీళ్లు అందివ్వాలని ఆనాడు మరి పాలమూరు రంగారెడ్డిని నేను మంత్రిగా ఉన్నప్పుడు పట్టుబట్టి దాని సర్వే కోసం జీవోని విడుదల చేయించినాం. అయితే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక జూరాల దగ్గర చేపట్టాల్సిన ప్రాజెక్టును మరి అక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గర, కొల్లాపూర్ దగ్గర తీసుకుపోవడం వల్ల 1000 కోట్లు, ఇక్కడ 10,000, ఆ రోజు 10,000 కోట్ల అంచనాలు ఉండేదాన్ని డిపిఆర్ చేసినప్పుడు. అక్కడ దాన్ని ఇక్కడి నుంచి అక్కడికి అప్రోచ్ మార్చడం వల్ల ప్రాజెక్టు డిజైన్లు మారిపోయినాయి, దాని అప్రోచ్ మారిపోయింది, దాని ఎస్టిమేషన్ మారిపోయింది. 50-60 వేల కోట్లకు దాని ఎస్టిమేషన్ పెంచిండ్రు. ఈరోజు మన ప్రాంతం ఏమో అట్లనే నీళ్లు లేకుండా మిగిలిపోయింది. కాబట్టి మనమంతా కూడా ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి పాత డిజైన్ ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో జూరాల దగ్గర నుంచి నీళ్లు తీసుకొని ఈ 7 నియోజకవర్గాలకు కూడా నీళ్లు అందించే విధంగా మరి ఆ ప్రాజెక్టును చేపట్టాలనేటటువంటి ఒక పోరాటాన్ని మనం అందరం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. దానికి లీడ్ చేయడానికి నేను ముందుంటా, మీరందరూ నా ఎంబడి ఉంటే ఆ ప్రాజెక్టు కోసం కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మన జిల్లా అభివృద్ధి కోసం చాలా మంది మాట్లాడుతుంటారు నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కొంతమంది నాయకులు మాట్లాడుతుంటారు. అరుణమ్మ ఏం తెచ్చింది, కేంద్రంకి వెళ్ళి ఏమొచ్చినాయి, ఎంపీలు ఏం తెచ్చిండ్రు అని. తెలివిలేని సన్నాసులారా, ఇప్పుడు వచ్చే ప్రతి రూపాయి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చేదే. ఈడ మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఈడ మీరు ఖర్చు పెడుతున్నారు, మీరు ఈడ గ్రామాల్లో మీరు ప్రోగ్రాములు చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని నేను చెప్తున్నారు. ఎవరైతే ఆ మాట మాట్లాడుతున్నారో ఆ మాటలు సోయి తప్పి మాట్లాడొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు అంటున్నారు మా డబ్బులు తీసుకుపోయి ఎవరు ఇలా జేబుల డబ్బులు తీసుకుపోయిందా? మీరంతా వసూలు చేసి ప్రజల సొమ్ముతోనే కదా, ప్రజల దగ్గర నుంచి వచ్చిన ట్యాక్స్లే కదా, మరి ఎందుకు పింఛన్లు ఇస్తలేరు? ఎందుకు మీరు ఇచ్చిన హామీల ఎందుకు ప్రజలకు నెరవేరుస్తలేరు? ఎందుకు రైతు భరోసా ఇస్తలేరు? ఎందుకు చదువుకున్న ప్రజలకు నెలకు 4,000 ఇస్తాం ఉద్యోగం వరకు అని చెప్పినటువంటి నిరుద్యోగులకు ఎప్పటిదాకా ఎందుకు మీ మాట మీద నిలబెట్టుకుంటలేరు? 1,00,000 రూపాయలు తులం బంగారం ఎందుకు ఇస్తలేరు? ఇదంతా మరి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బుతోనే కదా మీరు పథకాలు ఇచ్చేది. మీ ఇళ్లకెళ్ళి తెచ్చేమని ఇస్తున్నారా? ఇల్లు మాట్లాడే నాయకులు వాళ్ళ ఇళ్లకెళ్ళి తెచ్చేమని ఇస్తున్నారా? వీళ్ళు కేంద్రం తీసుకుపోతుంది, కేంద్రం ఆడికెళ్ళి మేము ఇంత కడుతున్నాం, ఆడికెళ్ళి ఇంత వస్తుంది అనేటటువంటి మాటలు తెలివిలేని దద్దమ్మలు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రజలు ఇచ్చేటటువంటి ట్యాక్స్ల ద్వారానే ప్రభుత్వాలు నడుస్తాయి. ప్రభుత్వం అంటేనే ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము అంటేనే ప్రజల ద్వారా కలెక్ట్ అయినటువంటి సొమ్మే ప్రజల సొమ్ము, ప్రభుత్వ ఆదాయము. అనేక రకాలుగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో ఖర్చు పెడతా ఉంటే ఓర్వలేక ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఓర్వలేనటువంటి మాటలతో ప్రజల లోపల పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారు ప్రతి ఇంట్లో నరేంద్ర మోదీ గారు ఇవాళ ప్రతి ఇంట్లో నరేంద్ర మోదీ గారు పేరు చెప్పుకొని ఉచిత బియ్యాన్ని తింటున్నారు, రేషన్ బియ్యాన్ని. ఈరోజు ప్రతి ఒక్కరి గుండెల్లో నరేంద్ర మోదీ గారు స్థానం సంపాదించుకున్నారని ఓర్వలేక వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలకు ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళండి. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇంటింటికి వెళ్ళి వివరంగా చెప్పండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏదైతే కోరి ఏర్పాటు రాష్ట్రం కావాలని కోరి తెచ్చుకున్నామో ఈ రాష్ట్రంలో యొక్క ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే అది సాధ్యమవుతుంది.
టీఆర్ఎస్ పార్టీని చూసిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నారు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వలేదు. దేశమంతా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తా ఉంది అన్ని రాష్ట్రాల్లో. మరి తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఒకసారి భారతీయ జనతా పార్టీని గెలిపించి చూడాలనేటువంటి ప్రజల యొక్క ఆలోచన ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని మనమంతా కూడా ఉపయోగించుకోవడానికి ప్రజలకంతా కూడా ఇంటింటికి వెళ్ళి ఆ యొక్క వాళ్ళు ఇచ్చేటటువంటి అవకాశాన్ని మనం తీసుకోవాల్సినటువంటి బాధ్యతను మనం అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆ దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని చెప్పి నేను సందర్భంగా కోరుతా ఉన్నా. ఇక కొంచెం డీవియేట్ అయితే ఇప్పుడు సబ్జెక్టు పార్టీ కార్యకర్తలు, పార్టీకి పట్టుకొమ్మలు. పార్టీ కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలు. ప్రతి ఒక్కరు మాట్లాడేటప్పుడు డిసిప్లిను, క్రమశిక్షణ గురించి మనం చాలా భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. మరి పార్టీలో రేపు స్థానిక సంస్థల్లో మీరు అందరూ పోటీ చేస్తారు. ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళు పోటీ చేస్తారు, ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళు పోటీ చేస్తారు. మిగతా కార్యకర్తలంతా కూడా వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఉందా లేదా? పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసి వాళ్ళని గెలిపిస్తారా లేదా? నాకు టికెట్ రాలేదని కొట్లాడుకుంటూ కూడా కొట్టుకుంటారా? చెప్పండి. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని ప్రమాణం చేయండి అందరూ చేతులు ఎత్తి. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తామని ప్రమాణం చేయండి అందరూ. శ్రీరామ్, జై శ్రీరామ్ అంటామా? ఆ శ్రీరాముని మీద ఆనా మేం పార్టీని గెలిపించుకుంటామని చెప్పండి. మరి మొన్న ఇక్కడ మన కార్యకర్తల క్రమశిక్షణ అన్నప్పుడు ఇక్కడ అధ్యక్షులు వారు ఉన్నారు కాబట్టి చిన్న విషయాలు రెండు దృష్టికి తీసుకురావాలి. అంటే ఎప్పుడు నేను బయట మాట్లాడాలంటే అలవాటు నాకు లేదు జనరల్గా. ఎందుకంటే నేను ఆ పార్టీలో ఉన్నా, ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఎక్కడున్న క్రమశిక్షణ తప్పే వ్యక్తిని కాదు, తప్పలేదు కూడా. ఇప్పుడు కూడా మీరు ఉన్నారు కాబట్టి మీ ముందు ఇంతమంది ఎదురుగా చెప్తున్నా, లోపల ఒకటి బయట ఒకటి చెప్పేది మాకు అలవాటు లేదు. కార్యకర్తలందరూ క్రమశిక్షణతో ఉన్నప్పుడు పార్టీకి పని చేయకుండా పార్టీని ఓడించడానికి పనిచేసిన కార్యకర్తలకు మరి క్రమశిక్షణ రాహిత్యం చర్యలు ఉండాలనా లేదా? పార్టీ కోసం పనిచేయకుండా ఓడగొట్టాలని పనిచేసిన వారికి క్రమశిక్షణ రాహిత్యం చర్యలు ఉండాలనా లేదా? ఈరోజు ఇక్కడ చాలా మంది ఉన్నా, నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు. వాళ్ళ గుండె మీద చేసుకొని అదే జై శ్రీరామ్ అంటాం, అదే జై శ్రీరామ్ అని గుండె మీద చేయి పెట్టుకొని మరి భారతీయ జనతా పార్టీకే మేము ఓటేసినాం, మేము వెన్నుపోటు ఉడవలేని కార్యకర్తలు చెప్పానండి. కొంతమంది పొరపాటు చేసినాం సరిదిద్దుకుంటామంటే కార్యకర్త ఎవరైనా అవకాశం తీసుకో తప్పు లేదు. కానీ మళ్ళీ దబాయింపు రకంగా ఉల్టాగా మల చేయడం అనేది క్రమశిక్షణ రాహిత్యమా కాదా? ఈరోజు అధ్యక్షుల వారు నేను సవినయంగా కోరుతున్నా, మీకు పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు ఎవరు పని చేసిండ్రు, ఎవరు పని చేయలేదు, ఎవరు దావతులు ఇచ్చిండ్రు, ఓడిపోతుందని దావతులు ఇచ్చిండ్రు, ఓడి పోగొట్టండి అని చెప్పి దావతులు ఇచ్చిండ్రు. మనం అన్ని విషయాలు కూడా మీ వివరంగా అన్ని రిపోర్ట్లు పార్టీ దగ్గర ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా మీరు, ఎందుకంటే మీరు చాలా న్యూట్రల్గా పార్టీ యొక్క గెలుపు కోసమే, పార్టీని అధికారంలోకి తేవడం కోసమే పార్టీ మిమ్మల్ని ఇక్కడ న్యూట్రల్గా ఉండాలని మిమ్మల్ని నియమించింది. కేవలం పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేసే కార్యకర్తల మనసులు దెబ్బతినకుండా మీరు పూర్తిగా బాధ్యతను స్వీకరిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ, కార్యకర్తలందరూ క్రమశిక్షణతో మెలగాలని, క్రమశిక్షణ తప్పి ఒకరు క్రమశిక్షణ తప్పినా మనం క్రమశిక్షణ తప్పొద్దని మరోసారి కార్యకర్తలందరినీ నేను కోరుకుంటూ, మన ముందరున్న లక్ష్యం స్థానిక సంస్థల్లో గెలిపేమన్న లక్ష్యం, ఆ తర్వాత రాబోయేటటువంటి ఎన్నికల్లో గ్రామాన మన శక్తిని పెంచుకునేదే మన లక్ష్యం.
భారతీయ జనతా పార్టీ గుర్తును, నరేంద్ర మోదీ గారి పేరును, ఈ భారతదేశం యొక్క అభివృద్ధిని ప్రతి ఇంటికి అందించాలంటే ఆ శక్తి కేవలం నరేంద్ర మోదీ గారికి, భారతీయ జనతా పార్టీకి, కమలం పువ్వు గుర్తుకే ఉందనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఆ దశలోనే ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పి ఆశిస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు అంత లాస్ట్ సన్మానం. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు సక్సెస్ఫుల్ లాయర్గా అనేక వృత్తులలో కూడా వాళ్ళు ముందుకు నడిచినటువంటి వ్యక్తి. భారతీయ జనతా పార్టీలో కూడా యువమోర్చా, అదేవిధంగా పార్టీలో కూడా రకరకాల బాధ్యతలు నిర్వహించి సక్సెస్ఫుల్ లీడర్గా కూడా వారు ఎదిగిన సందర్భంలో ఈరోజు మన జిల్లాకు నూతనంగా అధ్యక్షుడైన తర్వాత వచ్చిన సందర్భంగా అందరం కూడా ఒకసారి సపాట్లతో వారికి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మనను ఉద్దేశించి వారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సభా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, జాతీయ ఉపాధ్యక్షురాలు, మనందరికీ అక్క, మన పాలమూరు బిడ్డ అయినటువంటి శ్రీమతి డికే అరుణ గారికి, బాబు ఆగండి బాబు, ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, మీడియా మిత్రులకు, ఉన్న కార్యకర్తలకు, మరి నాకు తెలుసు మీ అందరికి ఆకలి అవుతుంది, కొద్దిసేపు ముగిస్తా, ఏం భయపడాల్సిన అవసరం లేదు. చాలాసేపు నుంచి అందరూ పాపం వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను మొన్న పాలమూరు వస్తే మా శ్రీనివాస్ రెడ్డి సాబ్ మీటింగ్ పెట్టిండు పైన పార్లమెంట్ మన బీజేపీ ఆఫీస్లో. కిందికి వచ్చిన తర్వాత కొంతమంది రైతులు నాకు విజ్ఞప్తి పత్రం ఇచ్చారు. సార్, ఇది మీరు కౌన్సిల్లో రేస్ చేయాలి సార్, ఇది చాలా సీరియస్ మ్యాటర్ సార్ అని చెప్పి వాళ్ళు వచ్చారు. అంటే కరెక్టేనే అమ్మా, కానీ ఇప్పుడు నేను ఎమ్మెల్సీ కాను కదా, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, సార్ మీరు ఎమ్మెల్సీ కారా సార్, మరి మా ఎమ్మెల్సీ ఎవరని వాళ్ళు అడుగుతున్నాను నన్ను. నిజంగా నాకు రాజకీయ భిక్ష పెట్టింది పాలమూరు జిల్లా. నేను పాలమూరు జిల్లా కార్యకర్తలకు, మేధావులకు, పాలమూరు జిల్లాలో ఉన్న ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటా. వారికి నేను పాదాభినందనలు ఈరోజు ఇక్కడ నేను చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ క్యాండిడేట్గా నన్ను మొట్టమొదటిసారిగా ఆశీర్వదించి రెండోసారి కూడా చాలా నేరోలో నేను ఓడిపోయినటువంటి విషయం ఉంది. ఓటమి గెలుపు అనేది రాజకీయాల్లో ఒక భాగము. కానీ గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తు. నేను 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేను తరచుగా మహబూబ్ నగర్ వచ్చే, మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి జిల్లాలో వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలు, కార్యకర్తలతో నాకున్నటువంటి ఒక ఆత్మ అనుబంధం చెప్తున్నాను. నేను చాలా దగ్గరతోనే అందరితో నాకు అనుభవం ఉందని చెప్పి ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది. నేను అధ్యక్ష అయిన తర్వాత ఇక్కడ ఈ యొక్క సభలో మీరు కాదు సభగా స్వాగతించేది, ఈవెన్ ప్రకృతి కూడా, దేవుడు కూడా మనకు వాన ద్వారా మనం స్వాగతించే ఈ యొక్క భూమి ఏ మహబూబ్ నగర్ అయితే ఇక్కడ వానలు పడవు, ఇక్కడ ఎప్పుడు కూడా ఎండిపోయి ఉంటాయి, ఇక్కడ పంటలు పండవు అనేటటువంటి ఒక భూమిలో బ్రహ్మాండమైన వానలు పడతా ఉన్నాయి. నిజంగా ఆ భగవంతుడు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మంచి మనకు ఈరోజు సహకరించారు మనకి కార్యక్రమానికి. రెండో విషయం వచ్చే వరకు మహబూబ్ నగర్ అనగానే ఈ వలసల ఒక జిల్లా అనేటువంటి పేరు. గతంలో కేసీఆర్ గారు ఇక్కడ వచ్చినప్పుడు ఇది వలసల జిల్లా, ఇంకా వలసలు పోవని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నాది ఇదే జిల్లా అని చెప్పారు. నేను కూడా ఇక ఇక్కడి నుంచి వలసలు పోయిన ప్రయత్నం చేయాలని చెప్పారు. కానీ ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, వలసలు తగ్గలే. మహబూబ్ నగర్ జిల్లా నుంచి బాంబేకు చాలా బస్సులు పోతా ఉన్నాయి, చాలా మంది ప్రజలు వలసలు పోతున్నారు. ఇది తగ్గలేదనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తాను. మీరు ముఖ్యమంత్రి గారు, మీరు ఈరోజు మహబూబ్ నగర్ లో జరుగుతున్నటువంటి ఒక సమస్యలు పట్టించుకోవాల్సిన బాధ్యత మీది, సమస్య బాధ్యత మీది. ఇక్కడ ఉన్నటువంటి నెట్టంపాడు కానీ, ఇక్కడ జూరాల కానీ, ఇక్కడ ఉన్నటువంటి అనేక చిన్న చిన్న ప్రాజెక్టులు ఏదైతున్నాయో
దాని మీద దృష్టి పెట్టి ఆ పెండింగ్ ఏదో వర్క్స్ ఉన్నాయో పూర్తి చేస్తే సగం మహబూబ్ నగర్కు పొలాలకు నీళ్లు అందుతాయి అని చెప్పే విషయాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గుర్తు చేస్తాను. ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీరు రాగానే పాలమూరు రంగారెడ్డి విషయంలో పట్టించుకుంటున్నారు. 19 నెలలు అయిపోయింది. ఈరోజు పాలమూరు రంగారెడ్డి విషయం మర్చిపోండి. ఇక్కడ ఉన్నటువంటి దేని గురించి కూడా మీరు మాట్లాడలేదు. ఇక్కడ ఉన్న సమస్యలు కూడా ఏది మాట్లాడలేదు. మీరు ఎప్పుడు కూడా మీరు ఢిల్లీ పోతా ఉన్నారు, ఓస్కార్ అవార్డు కోసం పోతారు, భాస్కర్ అవార్డు కోసం పోతారు, అది మీ ఇష్టం. కానీ తెలంగాణ ప్రజల్ని మీరు మర్చిపోవద్దు. ఏ తెలంగాణ ప్రజలైతే కాంగ్రెస్కు ఒక అవకాశం ఇచ్చిందో ఈ తెలంగాణ ప్రజల్ని మర్చిపోకుండా తెలంగాణ ప్రజల సంక్షేమం చూడాల్సిన బాధ్యత మీది అని చెప్పి చెప్తున్నాను. మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బీసీ రిజర్వేషన్ 42% ఇస్తా అని చెప్పేసి. కానీ మొన్న మీరు చేసినటువంటి కులగణంలో 46% బీసీలు ఉన్నారు. మరి 46%లో సరే 42% మీరు ఇస్తున్నారు. కానీ బీసీల కులగణనలో 46% బీసీలు ఉంటే 42 మీరు దాన్ని కుదిస్తే మళ్ళీ అంట్లో 10% ముస్లింలకు ఇచ్చి బీసీలకు ఇచ్చేది మీరు 36%. ఇక్కడ దగా చేస్తున్నది తెలంగాణ బీసీలనని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తాను మిత్రులారా. భారతీయ జనతా పార్టీ మాకు అధికారం వస్తే మతపరమైనటువంటి రిజర్వేషన్ మేము తీసేస్తాం. వాళ్ళకి ఆల్రెడీ కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా న్యాయం చేసేటువంటి ప్రక్రియ చూసాగానే బీసీలకు ఎంత శాతం అయితే వీళ్ళకు చూపెడుతున్నారో అంత శాతం కన్నా ఎక్కువ మేము న్యాయం చేసే ప్రయత్నం మేము చేస్తాం. మీరు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు 1947 నుంచి ఇప్పటి వరకు కూడా అది ఉభయ రాష్ట్రాలు కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఎంతమంది కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి చేశారు అడుగుతున్నాను. ఎంతమంది బీసీ ముఖ్యమంత్రులు చేశారు ఈ యొక్క తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మోదీ గారు కన్వర్టెడ్ బీసీ అని. మత మార్పుడు ఉంటాయి కానీ కుల మార్పుడు ఉండదు. రేవంత్ రెడ్డి గారు తెలియదేమో, వారి రాహుల్ గాంధీ చెప్పలే పాపం. రాహుల్ గాంధీ పాపం ఆయన కులం ఏదో మనకు కూడా తెలియదు, ఆయన కూడా తెలియకపోవచ్చులే. అయితే భారతీయ జనతా పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది. మా క్యాబినెట్లో 27 మంది బీసీలు ఉన్నారు. మీ క్యాబినెట్లో కేవలం 2 మాత్రమే ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. మా క్యాబినెట్లో 27 మంది ఉన్నారు, మీ క్యాబినెట్లో 2 మాత్రమే ఉన్నారు. మీరా బీసీల గురించి మాట్లాడేది? బీసీ కమిషన్ పెట్టిందే భారతీయ జనతా పార్టీ, మీరు పెట్టలే. మీరు ఓబీసీ కమిషన్, ఎంబీసీ కమిషన్ మనకు ఉన్నాయి, ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు. కులాల పేరు మీద మీరు ఏదైతే ఏదో చెప్తా ఉన్నారో ఈ కులగణన ఏదైతే ఉందో అది సరైన కులగణన కేవలం కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి సెన్సస్ కరెక్ట్ కులగణన ఉంటుంది. కానీ మీరు చేసింది బూటకమైనటువంటి కులగణన. మీ పక్కన ఉన్నటువంటి కర్ణాటక కూడా వాళ్ళు ఒప్పుకున్నారు, మీరు సరిగ్గా చేయలేదు మళ్ళీ చేస్తామని చెప్పేసి. మీరు పోయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు, అక్కడ ఏవో చేస్తూ ఉన్నారు. మీరు ఏదైనా చేయండి, మీరు కానీ తెలంగాణ బీసీలు, తెలంగాణ బీసీ బిడ్డలు మిమ్మల్ని క్షమించరు. ఎందుకంటే ఈరోజు ఏ గురుకులాల్లో అయితే మన వెనకబడిన తరగతులు మన ఒక బలహీన వర్గాల నుంచి బడుగు బలహీన వర్గాల నుంచి చదువుతున్న పిల్లలు ప్రతిరోజు గురుకులాల్లో చనిపోతున్నారు, అనారోగ్యత ఉన్నారు, హాస్పిటల్ చేరుతా ఉన్నారు. దాని గురించి మీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్తా అడుగుతున్నాం మిమ్మల్ని. ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు విశ్వవిద్యాలయం అరుణమ్మ గారు దానికి 100 కోట్లు ఇచ్చారు. మీరు ఏమి ఇచ్చారని అడుగుతున్నాను. అక్కడ పంతులకు సరైనటువంటి జీతాలు రావట్లేదు ప్రొఫెసర్లకు. అక్కడ 300 మంది సంబంధించినటువంటి మీకు కెపాసిటీ ఉంది. 700 మంది ఉంటే 300 మంది సరిపోయే బాత్రూమ్లు ఉన్నాయి. మహిళలకు అక్కడ రక్షణ లేదు. అక్కడ కూడా మీరు పెట్టే బియ్యము, పెట్టే మెస్లో ఫుడ్ తిని అక్కడ విశ్వవిద్యాలయాల విద్యార్థులు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతా ఉన్నారు. ఇది మీ యొక్క పరిపాలన. బీసీ హాస్టల్స్ చూడండి, గురుకులాలు చూడండి, మీ యొక్క బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఒక పాలమూరు విశ్వవిద్యాలయం చూడండి. మీ యొక్క ఏమైంది అని చెప్పేసి ఒక్కసారి అడుగుతున్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ కూడా మీరు తెలిసి దీని మీద శ్రద్ధ పెడతారు. కానీ ఢిల్లీకి పోవటం అనేది శ్రద్ధ కాదు మీది. ఈరోజు మిత్రులారా, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ నా గడ్డ అని చెప్పేసి.
ఈ మహబూబ్ నగర్లో నేను పుట్టానని చెప్పేసి. కానీ మర్చిపోవాలి ముఖ్యమంత్రి గారు, మీరు ఇప్పటి నుంచే మహబూబ్ నగర్ గడ్డ ఇది బీజేపీ అడ్డా అవుతుందని చెప్పేసి కూడా చెప్తాను మిత్రుడా. రాబోయేటటువంటి ఒక స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఒక 5 ఉమ్మడి మహబూబ్ నగర్ ఉన్నటువంటి 5 జిల్లాలు కూడా జెడ్పీస్ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటేనే నా పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు వస్తుంటే యువకులు మహిళలు ఈరోజు బీజేపీకి ఆదరిస్తున్నారు, ఈరోజు స్వాగతిస్తున్నారు బీజేపీని. 33% రిజర్వేషన్లు తెచ్చింది మహిళలకు బీజేపీ. 33% బీజేపీకి రిజర్వేషన్ చేస్తే ఈరోజు మహిళల్ని కోరుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. మీరు కూడా చదువుకున్నటువంటి లేడీస్ రాజకీయాల్లో రాండి, అందరికీ మంచి అవకాశం ఉంది. యువకుల్ని కూడా కోరుతా ఉన్నాను, బీజేపీ రాబోయే రోజుల్లో బీసీలకు యువకులకు పెద్దపీట వేస్తుంది, మహిళలకు కూడా పెద్దపీట వేస్తుంది ఈరోజు చెప్తా ఉన్నాను మిత్రులారా. కాబట్టి ఈరోజు మనందరం కూడా రాజకీయ చరిత్రను మనం మారుతాం. తెలంగాణలో మీరు బీఆర్ఎస్కి ఒక అవకాశం ఇచ్చారు, తెలంగాణలో మీరు కాంగ్రెస్కి ఒక అవకాశం ఇచ్చారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు కార్యకర్తలు ఇంతకుముందు అన్నమ్మ గారు చెప్పినట్టు ఇంటింటికి తిరిగి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, నరేంద్ర మోదీ గారు తీసుకునే పథకాలు, నరేంద్ర మోదీ గారు చేసినటువంటి పనులు, ఈరోజు జడ్చర్ల మెరికల్ అయితే ఏంది రహదారులు, ఈరోజు మళ్ళీ ఉన్నటువంటి బెంగళూరు రహదారులు కూడా దాన్ని 8 లైన్ చేస్తున్నారు కూడా. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది. కాబట్టి మరొకసారి నేను కోరుతా ఉన్నాను కార్యకర్తలు రాబోయేటటువంటి 3 సంవత్సరాలు ప్రతి ఎన్నికల్లో మీరు సక్రియంగా ఉండి ప్రజల దగ్గరికి వెళ్ళి మనమందరం కూడా కష్టపడితే రేపు జరగబోయేటటువంటి 2028 ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను మిత్రులారా. స్థానిక ఎన్నికలతో పాటు మనం గెలుస్తాం. చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను మిత్రులారా, పార్టీ పెరుగుతూ ఉన్నది, పార్టీలో కార్యకర్తలు వస్తూ ఉన్నారు, కొత్త వాళ్ళు పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఈ పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఈ పార్టీలో ఏ నాయకుడు కూడా పార్టీ కన్నా గొప్పడు కాదు, పార్టీ తల్లి లాంటిది. పార్టీకు ద్రోహం చేస్తే ఏదో రోజు దాని మీద చర్య ఉంటుందని చెప్పి తెలియజేస్తూ క్రమశిక్షణతో అందరం కూడా ముందుకు పోవాలి, నడవాలి, బీజేపీని గెలిపియాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా ఇక్కడి నుంచి కదులుదామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినంత కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై, జై తెలంగాణ. అందరు కూడా కొద్దిసేపు అందరు కూడా కూర్చోవాలి, భోజనాలు కూడా స్టార్ట్ అయితే. ముందుగా వేదిక పైన ఉన్నటువంటి నాయకులు వారిని సన్మానిస్తారు. పడాకుల బాలరాజు గారు, వీరబ్రహ్మచారి గారు, జనార్దన్ రెడ్డి గారు. కొద్దిసేపు అందరికి అవకాశం వస్తుంది కాబట్టి మండల్ వైజ్గా వచ్చి మీరు సన్మానితురు. దయచేసి ఎవరు కూడా హడావిడి చేయొద్దు. యువమోర్చా నాయకులు కూడా వస్తున్నారు. అందరు కూడా హరికృష్ణ జడ్చల్ల, ముచ్చర్ల జనార్దన్ రెడ్డి గారు వారు కూడా సన్మానిస్తారు. ఎవరు కూడా పైన పడవద్దు దయచేసి. అందరు కూడా భోజనాలు చేసి వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి. అందరు కూడా జాతీయ గీతం తర్వాత ఒక్క నిమిషం అందరు కూడా అట్లా నిలవండి. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉజ్జల వంగ, వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలజిత రంగ, तव शुभ नामे जाहे तव शुभ आशीष माये, गाहे तव जय गाता जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे भारत माता की. యువమోర్చా వాళ్ళు ముందుగా రామచంద్రరావు గారికి, అదేవిధంగా అరుణక్క గారు కూడా FCI మెంబర్ అయిన తర్వాత, చైర్మన్ అయిన తర్వాత వారిని కూడా సన్మానం
అందరు యువమోర్చా వాళ్ళు ఎవరు కూడా లొల్లి చేయొద్దు. యువమోర్చా వాళ్ళు చేసిన తర్వాత సార్ దిగలేదు, అందుకని అప్పుడు ఒక్క నిమిషం ఉండు. యువమోర్చా అయిపోయిన తర్వాత నేను చెప్తా. జనరల్ అడిగేసినా చూసుకో. హలో లీడర్ कैमरा మైక్ బంద్ చేసిన యువమోర్చా వాళ్ళు కొద్దిగా అయిపోయిన తర్వాత కిందికి దిగాలి. యువమోర్చా గారు మిగతా మండలాల వాళ్ళు కూడా సహకరించాలి. మిగతా మండలాలకు కూడా సహకరించాలి. ఇలా అధ్యక్షులే చాలా ఉన్నాయి. అందరు కూడా గెస్టులను కూడా భోజనాలు ఉన్నాయి. మీడియా వాళ్ళు కూడా మీడియా వాళ్ళతో కలిసి